కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒకసారి ఊహించుకోండి, మానవులు ఆహార గొలుసులో ఎక్కడో అట్టడుగున ఉండేవారు. వాళ్ల చుట్టూ క్రూరమృగాలు, భరించలేని వాతావరణం, భయంకరమైన రోగాలు. చెప్పాలంటే మానవజాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదమంచున ఉండేది. మరి అలా గుహల్లో ప్రాణభయంతో బతికిన జాతి ఈరోజున ఆకాశహర్మ్యాలు, పెద్ద పెద్ద నగరాలు నిర్మించే స్థాయికి ఎలా రాగలిగింది? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఆహార గొలుసులో చివరి స్థానంలో ఉన్న ఒక జాతి ఏకంగా నాగరికతలను నిర్మించేంత శక్తివంతంగా ఎలా మారింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం చరిత్ర పూర్వయుగాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అద్భుతమైన ప్రయాణం వెనుకున్న రహస్యాన్ని మనం ఛేదించాలి. ఈరోజు మన ప్రయాణంలో మనం చరిత్ర పూర్వయుగంలోకి వెళ్దాం. ముందుగా మానవులొకప్పుడు వేటాడబడే స్థాయి నుండి శక్తిమంతులుగా ఎలా మారారో చూద్దాం. ఆ తర్వాత మానవ ప్రగతిని పూర్తిగా మార్చేసిన రాతియుగం, కంచుయుగం, ఇనుప యుగాల గురించి తెలుసుకుందాం. ఇక చివరగా ఆ యుగాల్లో వచ్చిన ఆవిష్కరణలు మన ఈ ఆధునిక ప్రపంచానికి ఎలా పునాదులు వేశాయో కూడా చర్చిద్దాం. సరే, ఇంక మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. చరిత్రలో దీని గురించి రికార్డులు లేకపోవచ్చుగాని మానవ జాతి భవిష్యత్తును శాసించే అతిపెద్ద మార్పులన్నీ జరిగింది ఈ కాలంలోనే. చూడండి, ఈ చరిత్రపూర్వ యుగాన్ని మనం 3 పెద్ద భాగాలుగా చూడొచ్చు: రాతియుగం, కంచుయుగం, ఆ తర్వాత ఇనుపయుగం. ఈ కాలక్రమం చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది: మానవ ప్రగతి అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. అది చాలా చాలా నెమ్మదిగా సాగింది. అసలు ఆలోచించండి, ఒక్క రాతియుగమే దాదాపు 33 లక్షల సంవత్సరాల క్రితం మొదలైంది. సరే, ఇప్పుడు మనం మానవ సృజనకు, మనుగడకు సంబంధించిన మొట్టమొదటి, ఇంకా సుదీర్ఘమైన అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. అదే రాతియుగం. ఈ యుగంలోనే మన పూర్వీకులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. అసలు దీనికి రాతియుగమని పేరెందుకొచ్చింది? సింపుల్. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులు తమ పనిముట్లను తయారు చేయడానికి ఎక్కువగా రాళ్లనే వాడారు. ఇదే మానవ సాంకేతిక ప్రగతిలో మొట్టమొదటి అతిపెద్ద ముందడుగన్మాట. దీన్ని కూడా పాత, మధ్య, కొత్త రాతి యుగాలుగా 3 దశల్లో చూస్తాం. ఈ పనిముట్లు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదూ, కానీ వాటి తయారీ వెనక ఉన్న తెలివితేటలు మామూలువి కావు. ఒక రాయిని ఎలా పగలగొట్టాలి, దానికి పదును ఎలా పెట్టాలి అనే డీటెయిల్డ్ అవగాహన కావాలి. అంటే ఇది బ్రెయిన్ పవర్లో, సమస్యలను పరిష్కరించే విధానంలో ఒక జాయింట్ లీప్ అన్నమాట. ఉదాహరణకి ఈ చేతిగుడ్డలి తయారీనే తీసుకుందాం. ఇది 2 దశల ప్రక్రియ. ముందుగా హార్డ్ హ్యామర్ టెక్నిక్తో రాయికి ఒక బేసిక్ షేప్ ఇస్తారు. ఆ తర్వాత సాఫ్ట్ హ్యామర్ టెక్నిక్తో దాని అంచుల్ని పదునుగా మారుస్తారు. అంటే ఇది గుడ్డిగా చేసే పని కాదు, ఒక పక్కా ప్లాన్. దీన్ని బట్టి వాళ్ల ఆలోచనా విధానం ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రాతియుగంలో మొత్తం సీన్నే మార్చేసినవి 3 ఆవిష్కరణలు. మొదటిది రాతి పనిముట్లు. ఇవి పర్యావరణాన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేశాయి. రెండవది నిప్పును అదుపు చేయడం. ఇది వెచ్చదనం, భద్రత, రక్షణ ఇచ్చింది. ఇక మూడోది అయితే వ్యవసాయం, జంతువుల పెంపకం. ఇవి స్థిరమైన ఫుడ్ సోర్స్లను సృష్టించి మానవజాతి భవిష్యత్తునే మార్చేశాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యవసాయం కేవలం ఆహారం ఇవ్వడమే కాదు, అప్పటిదాకా తిరుగుతూ బతికిన మనిషికి మొదటిసారిగా ఒకే చోట స్థిరంగా ఉండాలనే ఆలోచనిచ్చింది. ఇల్లు అనే కాన్సెప్ట్కి పునాది వేసింది. ఇది నిజంగా ఒక అతిపెద్ద మార్పు. సరే, రాతియుగం తర్వాత నెక్స్ట్ ఏంటి? అదే కంచుయుగం. ఈ టైంలోనే మానవ సమాజం మరింత సంక్లిష్టంగా మారింది. చెప్పాలంటే మన ఆధునిక సమాజానికి బీజాలు పడింది ఇక్కడే అని చెప్పొచ్చు. అయితే ఈ టైంలో ఏం జరిగిందంటే, మనుషులు మొదటిసారిగా లోహాలతో, అంటే మెటల్స్తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. రాగి, తగరం, ఈ రెండిటినీ కరిగించి కలిపితే వాటికన్నా చాలా స్ట్రాంగ్గా ఉండే కంచు తయారవుతుందని కనుక్కున్నారు. ఇప్పుడు చూడండి, ఈ కొత్త టెక్నాలజీ ఒక డామినో ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేసిందో భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంచుతో చేసిన మంచి పనిముట్ల వల్ల వ్యవసాయం భారీగా పెరిగింది. చక్రం కనిపెట్టడం వల్ల ట్రేడ్ రూట్స్ ఏర్పడ్డాయి. ఆ ట్రేడ్ వల్ల ఊళ్ళు పెద్దవై నగరాలుగా మారాయి. ఆ నగరాల్ని నడపడానికి అడ్మినిస్ట్రేషన్ అవసరమైంది. ఇక ఆ అడ్మినిస్ట్రేషన్ కోసం ఫర్ ద ఫస్ట్ టైం రాత పుట్టింది. అద్భుతం గదా! అంటే ఈజిప్ట్, గ్రీస్ లాంటి చోట్ల ఊళ్ళు ఎంత పెద్దగా పెరిగిపోయాయంటే వాటికొక ప్లానింగ్, ఒక ఆర్డర్ అవసరమైంది. అలా పుట్టాయి మన మొట్టమొదటి నగరాలు. ఇదంతా
కంచుయుగం పుణ్యమే. కంచుయుగం తర్వాత వచ్చింది ఇనుపయుగం. ఇది టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చిన యుగం. ఒక రకంగా టెక్నాలజీ ఫర్ ద మాసెస్ అన్నమాట. దీంతో డెవలప్మెంట్ స్పీడ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలు కంచుతో పోలిస్తే ఇనుము ఎందుకంత స్పెషల్? చూద్దాం. స్ట్రెంగ్త్లో ఇనుము బెటర్, డ్యూరబిలిటీలో ఇనుము ఇంకా బెటర్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అవైలబిలిటీ. కంచు చాలా అరుదైనది, కానీ ఇనుము భూమిలో విరివిగా దొరుకుతుంది. ఈ ఒక్క పాయింటే మొత్తం గేమ్ని మార్చేసింది. అవును, ఇనుము అందరికీ దొరకడం వల్ల ఏమైందంటే పవర్ఫుల్ టూల్స్ ఇకపై కేవలం రాజులకో ఉన్నత వర్గాలకో సొంతం కాదు, సామాన్యుడి చేతికి కూడా టెక్నాలజీ అందింది. ఇది ఎన్నో సమాజాల అభివృద్ధికి కారణమైంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇనుపనాగలి. వ్యవసాయంలో ఇది ఒక విప్లవం లాంటిది. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. కంచు యుగంతో పోలిస్తే ఇనుపయుగంలో ఫుడ్ ప్రొడక్షన్ ఎంతలా పెరిగిపోయిందో. దీంతో ఏమైంది? జనాభా విపరీతంగా పెరిగింది. సో అలా సుమారుగా క్రీస్తుపూర్వం 550 నాటికి ఈ చరిత్ర పూర్వయుగం ముగిసిపోయి మనం చదువుకునే రికార్డెడ్ హిస్టరీ అంటే చారిత్రక యుగం మొదలైంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఆవిష్కరణలన్నీ మన ఈ రోజుకి ఎలా పునాదులు వేశాయో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మనమిప్పుడు జీవిస్తున్న ప్రపంచం వాళ్లు వేసిన పునాదుల మీదే నిలబడుంది. ఒకసారి ఈ కనెక్షన్ చూడండి. అప్పుడు వాళ్లు కట్టిన స్థిర నివాసాలే ఇప్పుడు మనం చూస్తున్న నగరాలు, పట్టణాలు. వాళ్లు మొదలుపెట్టిన వ్యవసాయమే మన సూపర్ మార్కెట్లకి దారితీసింది. వాళ్లు మొదలుపెట్టిన శ్రమ విభజనే ఇప్పుడు మనం చేస్తున్న రకరకాల ఉద్యోగాలు. ఆ వాణిజ్య మార్గాలే నేటి గ్లోబల్ ఎకానమీకి పునాది. ఇంకా చెప్పాలంటే ఆ సమాజాలే ఇప్పుడు మన ప్రభుత్వాలుగా, దేశాలుగా మారాయి. సో ఆలోచిస్తే మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప, కీలకమైన ఆవిష్కరణలు ఎవ్వరూ వాటి గురించి ఒక్క అక్షరం కూడా రాయకముందే జరిగిపోయాయన్నమాట. ఆ పునాదుల మీదే మన ప్రపంచం నిలబడి ఉంది. అవును, ఆ రహస్యయుగం మన ఈరోజు ప్రపంచానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్స్ని ఇచ్చింది. అందుకే ఆ కాలం గురించి రికార్డు లేకపోయినా దాని ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువ. ఇప్పుడొక ప్రశ్న. మన చేతిలో ఏమీ లేని రోజుల్లోనే మానవజాతి ఇంత పెద్ద ముందడుగు వెయ్యగలిగితే, మరి టెక్నాలజీ, నాలెడ్జ్ అన్నీ ఉన్న ఈ రోజుల్లో మనం వేయబోయే ఆ తదుపరి గొప్ప ముందడుగు ఏమై ఉంటుంది? ఆలోచించండి.